పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 8వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో కూడా ఒక కుష్ఠరోగిని ప్రభులు వారు బాగు చేశారు. ఒక రోజున ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభులు వారి ఎదుట మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను బాగు చేయండి అని చెప్పాడు. ఈ మాట బాగా గమనించాలి. ప్రియులారా, కుష్ఠరోగము ఆధ్యాత్మికంగా పాపానికి సాదృశ్యమని చెప్పాను. నువ్వు ఏ రకమైన పాపంలో ఉన్నావో, పాపంతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజున ఈ రాత్రి సమయమందు ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలకు నా మనవి, ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తివి నీవు అని గమనించాలి. దయచేసి వినాలి. ఆ దినమున కుష్టు వ్యాధి కలిగిన వారిని సమాజం వెలివేసినట్టుగా ఈరోజు కూడా పాపం చేసే వ్యక్తులను సమాజమే కాదు, సొంత ఇంటి వారు కూడా వెలివేసేస్తూ ఉన్నారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. 8వ అధ్యాయం మత్తయి సువార్త. ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయండి అని అన్నాడు. ఆ వ్యక్తి ప్రార్థన చాలా చిన్నది. అయితే సమాజంలోకి రాకూడని ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి నేరుగా వచ్చాడు. వాస్తవానికి ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఆయన ధైర్యంగా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అనే ఒక గొప్ప ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి అడుగుతూ ఉన్నాడు. ప్రభు ఆ వ్యక్తిని చూసి, నాకిష్టమే, నీవు శుద్ధుడవుక అని చెప్పాడు. వెంటనే వాడు స్వస్థపరచబడ్డాడు. వాడంటున్నాడు, ప్రభా, నేను బాగుపడ్డా. నా శరీరం చూడండి, పసిపిల్లవాని దేహంలాగా మారిపోయారు. నేను మీతో పాటు వస్తానండి అంటే ప్రభు చెప్పాడు, లేదు లేదు, వెళ్ళి నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకో. యాజకునికి కనపరుచుకొని యాజకుడు నువ్వు శుద్ధీకరించబడ్డావని నిర్ధారణ చేసిన తరువాత నీవు మోషే నియమించిన కానుకను చెల్లించు అని చెప్పాడు. ఈ మాటను బాగా గమనించాలి. ఈ వ్యక్తికి కుష్టు ఎందుకు వచ్చాది అని అడిగితే, ఈ వ్యక్తి తన దేహాన్ని యాజకునికి కనపరుచుకోలేదు. ఈ వ్యక్తి మోషే ఏర్పాటు చేసిన నియమించిన కానుకలు దేవాలయంలో చెల్లించడం లేదు. మరి ఆ 10 మంది వ్యక్తులకు కుష్ఠరోగం ఎందుకు వచ్చాది అంటే కృతజ్ఞత లేని జీవితం. ఏ వ్యక్తిలో కృతజ్ఞత లేదో బైబిల్ ప్రకారంగా వాడు కుష్ఠరోగితో సమానం, ఆమె కుష్ఠరోగితో సమానం. మీరు చాలా మంది ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ కష్టాలే చెప్తూ ఉంటారు, మీ నష్టాలే మాట్లాడుతూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా దేవుడు చేసినటువంటి మేలు గురించి చెప్పరు. దయచేసి వినాలి. ఈ ఏడాది దేవుడు ఎన్ని మేలు చేశాడో ఒకసారి ఎవరికైనా చెప్పారా? ఈ ఏడాది పొరపాటున జ్వరం వచ్చాది, 4-5 రోజులు ఇబ్బంది పడ్డావు, హాస్పిటల్కి వెళ్ళావు, 1000-2000 ఖర్చు పెట్టుకున్నావు. అది సంవత్సరం అంతా చెప్తా ఉంటావు. ఈ ఏడాదిని కడుపు నొప్పి వచ్చాది, హాస్పిటల్కు వెళ్ళావు, ఏదో 1000-2000 ఖర్చు పెట్టుకున్నావు, సంవత్సరం అంతా అది చెప్తూ ఉంటావు. దయచేసి వినాలి. వీళ్ళని ఏమంటారంటే కృతజ్ఞత లేనివారని. ఈ కృతజ్ఞత హీనులు ఎవరంటే ఆ 10 మంది కుష్ఠరోగులతో సమానం. దేవుడు చేసిన మేళ్ళు లెక్కలేనన్ని ఉంటే అవి చెప్పరు ఎవరికి. ఈ నష్టాలు చెప్తూ ఉంటారు. మా అమ్మాయి పెళ్లి కాలేదండి, మా అమ్మాయికి దేవుడు అసలు దేవుడు సహాయం చేయలేదండి అని మాట్లాడుతూ ఉంటారు. మా అబ్బాయికి ఉద్యోగం రాలేదండి అని చెప్తూ ఉంటారు. దేవుని పిల్లలు
మాకు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదండి, ఏవేవో పనికిరానివన్నీ కూడా చెప్తూ ఉంటారు. దేవునికి సంబంధం లేనివి ఇవన్నీ కూడా. దయచేసి దేవుడు చేసిన మేలు చెప్పడం ప్రారంభించు. ఆ కృపగల దేవుడు చేసిన మేలు తప్ప నష్టాలు నీ నోట రాకుండా ఉండు. నష్టాలు నువ్వు మాట్లాడడం మొదలు పెడితే నీవు కుష్ఠరోగివి, కృతజ్ఞతాహీనుడివి, కృతజ్ఞుడవు, చేసిన మేలుడు మర్చిపోయినటువంటి వాడివి. ఆ 10 మంది రోగులకు సంబంధించిన వారిలో నీవు కూడా ఒక్కడివి, నీవు కూడా ఒక్కతివి. అందుకే బైబిల్ సెలవిస్తాది. ప్రభుల వారు అంటున్నాడు, మిగిలిన 90 ఎక్కడా అంటే వాడంటున్నాడు, తెలీదు ప్రభువా, నేను స్వస్థపరచబడ్డా, నేను వచ్చాను అని చెప్పాడు. దేవుని పిల్లలు ప్రతిరోజు కూడా ఆయన పవిత్రమైన పాదాల చెంత దేవుడు చేసిన మేళను గురించి మాట్లాడుకోవటానికి, ఆయనకు చెప్తూ కృతజ్ఞతలు చెల్లించటానికి నేర్చుకోనండి. పనికిరానివి దయచేసి మాట్లాడకండి. మనం ఎప్పుడు పనికిరానివి మాట్లాడడం ప్రారంభిస్తామో నీ జీవితంలో అవే ఎక్కువ అవుతూ వస్తాయి. దయచేసి ఎప్పుడు ప్రభు చేసిన మేలు మాట్లాడడం ప్రారంభిస్తామో ప్రభువు సంతోషిస్తాడు. నా బిడ్డ నేను చేసిన మేళ్ళన్నీ ఆయన తలంచుకుంటూ ఉన్నాడు. ఆయన దాన్ని గురించి అనేకులకు చెప్తున్నాడు. నేను ఇంకా మేలు చేయాలి అని అనుకుంటాడు. ఇది క్రైస్తవుడు నేర్చుకోవలసిన విషయం. ఎవరు కుష్ఠరోగి అంటే ఒక పాపి కుష్ఠరోగి. ఎవరు కుష్ఠరోగి అంటే దేవుడు చేసిన మేలు మరిచిపోయి కృతజ్ఞుడుగా బ్రతికేవాడు కుష్ఠరోగి. ఎవడు కుష్ఠరోగి అంటే ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. ప్రభు మాట్లాడుతూనే నీవు స్వస్థత పొందమని చెప్తూనే వాడు స్వస్థపరచబడ్డాడు. ప్రభుల వారు చెప్పారు, లేచి నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకో, వెళ్ళి మోషే నియమించిన కానుకను చెల్లించు అని చెప్పాడు. మరి వీడెందుకు కుష్ఠరోగి అయ్యాడు అంటే వీడు తన దేహాన్ని యాజకునికి కనపరుచుకోలేదు. ఎవరెవరికో చూపెట్టుకుంటూ ఉన్నాడు తన దేహాన్ని, దేవునికి కనపరుచుకోవడం లేదు. రెండవది, మోషే నియమించిన కానుక చెల్లించడం లేదు. దయచేసి గమనించవలసిన విషయం, ఈ 2 కార్యాలు చేయకపోతే నీవు కూడా కుష్ఠదానివే, కుష్ఠవాడివే, కుష్ఠరోగం కలిగిన వ్యక్తులే. ఈ రాత్రి సమయమందు 3 రకాలైన కుష్ఠరోగాల్ని గురించి చెప్పాను. పాపం అనేది ఒక కుష్ఠరోగం, కృతజ్ఞత లేని జీవితం ఒక కుష్ఠరోగం, దేవునికి అనగా యాజకునికి నీ దేహాన్ని కనపరచకపోవడం ఒక కుష్ఠరోగం, మోషే నియమించిన కానుక చెల్లించకపోవడం ఒక కుష్ఠరోగం. ఈ 4 విషయాల్ని ఆలోచించండి. ఈ 4ంటిలో ఏదైనా నీలో ఉందంటే ఈ రాత్రి సమయమందు ఆధ్యాత్మికంగా నీవొక కుష్ఠు కలిగిన వ్యక్తివే. దయచేసి గమనించవచ్చు. నాలాగా తెల్ల బట్టలు వేసుకొని మీ ఎదురుగా నిలబడి నేను ప్రసంగాలు చేసిన ఈ 4ంటిలో ఏ ఒక్కటి నాకున్నా దేవుని దృష్టిలో నేను కుష్ఠరోగినే. ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, నేను ఏ పాపము చేయలేదు అని వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఏ పాపము చేయలేదు, అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నీ దేహాన్ని యాజకునికి చూపెట్టావా? అది ఆలోచన చేయి. యాజకునికి చూపెట్టడం అంటే ఒక కుష్ఠ వ్యాధి బాగైన తరువాత ఆ వ్యక్తి వెళ్ళి తన దేహాన్ని యాజకునికి చూపెట్టాలి. యాజకుడు పరీక్ష చేసి అతని శరీరం పైన కుష్ఠు పొడము ఏమీ లేదు, అంత బాగుపరచబడ్డాడు అని నిర్ధారణ అయిన తరువాత ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్ళొచ్చు.
ఆ వ్యక్తి సమాజంతో కలిసి ఉండొచ్చు. ఆ వ్యక్తి దేవాలయంలో దేవుని ఆరాధించటానికి కూడా అర్హుడై ఉంటాడు. ఈ రాత్రి సమయం నుండి స్థలంలో కూర్చున్న ప్రతి వారికి అర్థమవు రీతిగా నేను చక్కటి విషయాలు చెప్తాను. యాజకునికి నీ దేహాన్ని కనపరచడం అంటే అర్థం ఏమిటి అని మీరు అడగచ్చు. మీకు ఒక యాజకురాలు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. అమ్మగారు మీకు వాక్యం బోధించేటప్పుడు ఆ వాక్యాన్ని విని మీరు అంటూ ఉంటారు, ఈ అమ్మగారు నా గురించే చెప్పారని. దయచేసి గమనించాలి, యాజకురాలు మాట్లాడే ప్రతి మాట సంఘంలో ఉన్న వ్యక్తులతోటే. సంఘంలో ఉన్న వ్యక్తులకు నా గురించే మాట్లాడారు అని అర్థమైతే దేని గురించి మాట్లాడారో దాని విషయమై పశ్చాత్తాపపడండి. దాని విషయమై పశ్చాత్తాపడి ఆ తప్పితాన్ని విడిచిపెట్టండి. అప్పుడు నీ దేహం యాజకునికి కనపరిచినట్లు. లేదు, నా గురించే మాట్లాడారు అని తిరుగుబాటు చేస్తే దానివల్ల నష్టం యాజకురాలికి కాదు, యాజకుడికి కాదు, తిరుగుబాటు చేసిన నీకే. కుష్ఠరోగం ముదిరి ఆఖరికి చావు దాకా తీసుకెళ్తాది. శరీరంలో అవయవాలన్నీ కూడా వికారంగా మారిపోతాయి. జీవితాంతం ఎక్కడో బ్రతకాల్సి వస్తాది. అందరూ ఉన్నా ఎవరూ లేని వారుగా బ్రతకవలసి వస్తారు. దైవ సేవకులు వాక్యాన్ని బోధించేటప్పుడు ఏదైనా వాక్యం నిన్ను హెచ్చరిస్తే, లేక ఏదైనా వాక్యం నాకే అని అనిపిస్తే దయచేసి లోబడు. సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట లోబడు. ప్రభువా, నీ దాసునాన్ని ద్వారా నన్ను నీ వాక్యంతో హెచ్చరించారు. నిజమే తండ్రి, ఈ పాపం నాలో ఉందని పరిపూర్ణంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. దయచేసి గమనించాలి, కుష్ఠరోగాలు 2 రకాలు. ఒకటి అంటువ్యాధి కాని కుష్ఠరోగం, అంటువ్యాధి ఉన్న కుష్ఠరోగం. అయితే నేను చెప్తున్నటువంటి కుష్ఠరోగం అంటువ్యాధి. దాని అర్థం దేవుడు నిన్ను హెచ్చరించిన లోబడకుండా అదే తప్పితాన్ని నువ్వు చేస్తూ ఉంటే నీలో ఉన్న ఈ కుష్టు నీ పిల్లలకు కూడా సంక్రమిస్తుంది, వారి పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. ఆ రీతిగా తరం తర్వాత తరం ఆ కుష్టు ప్రయాణం అయిపోతుంది. గెహజీకి అంటుకున్న కుష్టు అతనికి, అతని పిల్లలకు, వారి తరం తర్వాత తరముకు ఆ కుష్టు వ్యాధి సంక్రమించారు. దయచేసి గమనించాలి, రాత్రి సమయమందు ఆయన పిల్లలుగా ఈ స్థలంలో మీరు కూర్చున్నారు. నా మనవి, మీ దేహాన్ని దేనికో చూపెట్టారు. కొందరి దేహాలు అబద్ధానికి చూపెట్టారు. అబద్ధము వారి దేహాన్ని స్వాధీనం చేసుకున్నది. వారు మాట్లాడినప్పుడంతా అబద్ధాలే మాట్లాడుతూ ఉంటారు. కొందరు వారి దేహాన్ని గర్వానికి చూపెట్టారు. వారు గర్వపడినట్టుగా ఇంకెవరూ గర్వపడరు. మహాగర్వం. వారికి పెద్దలంటే గౌరవం ఉండదు. దేవుడంటే అసలు భయం ఉండదు. అసలు సమాజంలో ఏదో విర్రవీగుతూ ఉంటారు. వారి దేహం గర్వానికి చూపెట్టారు గనుక గర్వం వారి దేహాన్ని వాడుకుంటూ ఉంది. కొందరి దేహాన్ని త్రాగుడుకు చూపెట్టారు. త్రాగుబోతుతనం వారి దేహాన్ని వాడుకుంటూ ఉంది. కొందరు వారి దేహాన్ని కోపానికి చూపెట్టారు. కోపం వారి దేహాన్ని వాడుకుంటూ ఉంది. అంటూ ఉంటారు, నేను అన్నీ బాగున్నా, నాకు ఈ ఒక్క కోపమే, నేను కోప్పడ్డానంటే అస్సలు ఎవరు నా ఎదురుగా నిలబడలేరని. దయచేసి గమనించాలి, నీ కోపము పనికిరానిదే. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది,
దేవుని పిల్లలైన మనము కోపపడ్డం వలన జరిగే నష్టాలు చాలా ఉన్నాయి. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణమని చెప్పాడు. కోపపడే ప్రతి వాని తరువాత కీడు వానెంబడి ఉండి వానికి కీడు కలగజేస్తూ వస్తారు. దయచేసి కోపపడకండి. నువ్వు కోపడుతున్నావు తరచు అంటే దాని అర్థం దయచేసి నీ దేహాన్ని కోపం స్వాధీనం చేసుకున్నది అని దాని అర్థం. కొందరు వారి దేహాన్ని అనుమానానికి ఇచ్చారు. కూర్చుంటే అనుమానం, లేస్తే అనుమానం, ఎవరితోనైనా మాట్లాడితే అనుమానం, ఎవరినైనా చూస్తే అనుమానం. దయచేసి చూడాలి. వారిని చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. విద్య కూడా ఉంటుంది, కానీ భయంకరమైన అనుమానం. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, కుటుంబం చెడిపోవటానికి ఇదొక మూల కారణం. నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు అనే భార్యలు బోలెడంత మంది ఉన్నారు. నా భార్య నన్ను అనుమానిస్తుంది అని చెప్పుకునే భర్తలు కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి గమనించాలి. దాని అర్థం నీ దేహాన్ని అనుమానానికి ఇచ్చు పెట్టావు. అది నీ దేహాన్ని పరిపాలిస్తూ ఉంది. కోపపడుతూ ఉన్నావు. నీ దేహాన్ని కోపం పరిపాలన చేస్తూ ఉంది. దేవుని పిల్లలుగా నీ శరీరంలో ఏది పని చేస్తుందో దానికి నీ దేహాన్ని చూపెట్టావు. రాత్రి సమయమందు ప్రభువు వారు అంటున్నారు, నేను స్వస్థపరిచాను, నీవు స్వస్థతడిగా ఉన్నాను, నాకు ఇష్టమే, నేను స్వస్థపరిచాను. నీ దేహం పూర్తిగా మారేది. అయితే యాజకునికి నీ దేహాన్ని వెళ్ళి చూపెట్టుకో. రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు, పరమ యాజకుడైన ప్రభుల వారి ఎదుట నిలబడితే నీకు అర్థమవుతుంది నీలో ఎవరున్నారు అనేది, నీ శరీరాన్ని ఎవరు పాలిస్తున్నారు అనేది. చాలా పర్యాయాలు మనలో ఉన్న ఒక చెడు ఆలోచన ఎంతసేపు ఇతరులు వచ్చి చెడుగా మాట్లాడేది. వాణ్ణి ఏమంటారంటే కొండెగత్తె, కొండెగాడు అని. వారి మాటలు ఎలాగుంటాయి అంటే మహారాజు సొలొమోను చెప్పాడు, కొండెగాని మాటలు బహు రుచిగలవి, అవి లోకడుపులోనికి దిగును అని చెప్పారు. అంటే ఇతరుల గురించి చెప్పుకునే అలవాటు చాలా మందికి ఉంటారు. నీ కొంప నాశనం అయిపోతూ ఉంటే ఇంకొక కొంపను గురించి మాట్లాడుతూ ఉంటావు. ఎంత దరిద్రమైన కల్చరో చూడండి. దయచేసి ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఇంకొకరిని గూర్చి కాదు, పరమ యాజకుడైన యేసయ్యని గూర్చి చెప్పటానికి నేర్చుకోండి. యేసయ్యని గూర్చి మాట్లాడటానికి నేర్చుకోండి. యేసయ్యని గూర్చి పాడటానికి నేర్చుకోనండి. యేసయ్య నీ జీవితంలో కలిగించిన మార్పు గురించి వారికి వీరికి చెప్పటానికి నేర్చుకోండి. ఈ దరిద్రమైన జీవితం ఏంది? వారి గురించి వీరి గురించి ఇతరుల గురించి చెడుగా మాట్లాడే ఈ దరిద్రమైన నాగరికత ఎక్కడి నుండి నీకు వచ్చాది? దేవుని నుండి మాత్రం కాదు. దేవుని నుండి రాలేదు అంటే అది సాతాను నుండినే వచ్చా. దానర్థం కొండెగాడు, కొండెగత్తె. వారు మాట్లాడే మాటలు చాలా రుచిగా ఉంటాయి. బిర్యానీ కంటే, జిలేబీ కంటే, లడ్డు కంటే, జాంగిరీ కంటే రుచిగా ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్తాయి అంటే లోకడుపులోనికి. దయచేసి గమనించవలసిన విషయం, లోకడుపు అంటే గర్భసంచి అని అర్థం. ఆ మాటలు ఒకవేళ మాట్లాడితే, ఆడబిడ్డ మాట్లాడితే, మగబిడ్డ మాట్లాడితే రుచిగా ఉంటాయి, కానీ గర్భసంచిలోకి వెళ్తాయి. గర్భసంచిలోకి వెళ్ళింది రోజు రోజు అభివృద్ధి చెందుతారు. నీ గర్భసంచిలో ఆ పనికిరాని మాటలు పెరిగి పెరిగి ఆఖరికి అది పాపంగా మారి, పాపం ఒక్క రోజున మరణానికి దారి తీస్తాది. కాబట్టి ఎవడైనా కొండెగాడు, ఎవడైనా కొండెగత్తె ఉంటే
ఈరోజే ఈ రాత్రే పరమ యాజకుడైన యేసు ప్రభుల వారికి నీ దేహాన్ని చూపెట్టు. నీ దేహాన్ని చూపెట్టి, ప్రభువా, నేను కొండెగాడిని, నేను వ్యభిచారిని, నేను త్రాగుబోతుని, నేను తిరుగుబోతునని. చాలా మంది అనుకుంటాం, నేనెందుకు వ్యభిచారం చేశాను? లేదు సార్, ఐఎమ్ క్వైట్ ఓకే, ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని. అందుకు యేసు ప్రభుల వారు చెప్పారు. ఆయన చెప్పిన ఒక విచారకరమైన సమాచారం, ఎవడైనా ఒక స్త్రీతో పాపం చేస్తే పాత నిబంధన కాలంలో అది వ్యభిచారము అని ఉంది. అయితే ఇప్పుడు ఎవడైనా ఒక స్త్రీని మోహపు చూపులతో చూస్తే ఆమెతో వాడు తన హృదయంలో వ్యభిచరించినట్టే అని చెప్పాడు. దయచేసి వినాలి, మోహపు చూపులతో చూడడమే తన హృదయంలో వ్యభిచారం చేసినట్టు యేసు ప్రభులు వారు చెప్పారు. దయచేసి మానాలి, మన దృష్టి మానాలి, మన మాటలు మానాలి, మన ఆలోచనలు మానాలి. ఎవరి దగ్గరకు వచ్చామో తెలుసా? కృతజ్ఞత లేని కుష్ఠరోగులుగా మనం ఉండకూడదు. దయచేసి గమనించాలి, పాపమనే కుష్ఠతో సమాజం నుండి వెలివేయబడిన వ్యక్తులుగా మనం ఉండకూడదు. కృతజ్ఞత లేనటువంటి గుంపు ఎక్కువ, కృతజ్ఞత కలిగిన వారి గుంపు తక్కువ. కృతజ్ఞత కలిగిన వాడు ఒక్కడే, కృతజ్ఞత లేని వారు 90. చాలా మంది సంఘాలలో దేవుడు చేసిన మేలు పొందుకుంటూనే దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించడం లేదు. వారి గుంపు ఎక్కువ ఉంటారు. వారు స్వస్థత కొరకే ప్రభుని అడిగారు. స్వస్థపరచబడ్డ తరువాత వారు ఎటు వెళ్ళారో తెలియదు. ఈరోజు సంఘాలలో కృతజ్ఞత లేని గుంపు ఎక్కువ ఉంటారు. దయచేసి వారు ఎందుకు పనికిరారు, ఎవరికి పనికిరారు, వారు ఏమయ్యారో కూడా తెలియదు. రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, దేవుడు చేసే ప్రతి మేలుకి నిజమైనటువంటి రీతిగా నా దేవుడి కార్యం చేశాడు, కృతజ్ఞత కలిగి ఆయన కొరకు నేనేమో చేయాలి, ఆయన కొరకు నేను ప్రార్థించాలి. ఈ గుడిసెవారి పల్లిలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించాలి. శానిటోరియంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించాలి. మదనపల్లిలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించాలి. సిటిఎంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించాలి. కారణం, ప్రభు కుష్ఠ అనే రోగము నుండి నాకు విడుదల దయచేశాడు గనుక కృతజ్ఞతగా నేను ప్రార్థిస్తాను, కృతజ్ఞతగా ప్రార్థిస్తాననే ఆ జీవితంలోకి రావాలి. రెండవది, నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అంటే దాని అర్థం, దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన ప్రతి బిడ్డ, ఇదిగో ఈ గ్రామంలో ప్రజలు మార్పు చెందటానికి వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటా. మదనపల్లి పట్టణంలో ప్రజలు మార్పు చెందటానికి వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా అంటే దాని అర్థం, నాలాగా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్న వ్యక్తులు ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు. నాలాగా పాపం చేస్తూ జీవిస్తున్న ప్రజలు మదనపల్లి పట్టణంలో ఎంతో మంది ఉన్నారు. నాలాగా పాపం చేస్తూ జీవిస్తున్న ప్రజలు శానిటోరియంలో ఎంతో మంది ఉన్నారు. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు గనుక కృతజ్ఞతగా వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. కృతజ్ఞత, కృతజ్ఞత. దయచేసి గమనించాల్సి, దేవుని వాక్యం సెలవిస్తా. మొదటి కుష్ఠరోగం పాపం చేసిన వాడు, రెండవ కుష్ఠరోగి కృతజ్ఞత లేనివాడు. ఎన్ని మేలు చేశాడండి దేవుడు మీకు, ఏం చేశాడు అని అడగద్దు. ఈరోజు నువ్వు బ్రతుకున్నామంటే దేవుని కృప అయ్యా. అమ్మా, ఈరోజు నువ్వు బ్రతుకున్నామంటే దేవుని కృప. చూడండి, ఒకవేళ నీకు ప్రాణం మీదకి వచ్చి ఆయనకు ఆక్సిజన్ పెట్టాలా అని తీసుకెళ్ళి నీకు ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ పెడితే గంటకి 3,000 4,000 వసూలు చేస్తారు. దేవుడు ఉచితంగా అవన్నీ ఇస్తున్నాడు. కాబట్టి ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి.